కార్తీక దీపం ఎపిసోడ్ నెంబర్ 64 రివ్యూ. నిన్నటి ఎపిసోడ్ చాలా బాగుంది కదా. ఈరోజు ఎలా ఉంటుందో చూద్దాం. శౌర్య పిజ్జా కార్తీక్ తినిపించాడని చెప్పడంతో దీప కోపడుతుందేమో అని నేను కూడా భయపడ్డాను. కానీ దీప కొంచెం శాంతంగానే మాట్లాడుతుంది. ఎంత ఖరీదైంది బాబు, రోజు అదే శౌర్య అడుగుతుందనమాట. నాకు రోజు అదే కావాలమ్మా, చాలా బాగుంది, లేదంటే నువ్వు నేర్చుకొని చేసి పెట్టు అంటుంది. అది ఎలా చేయాలో నేను ఫస్ట్ టైమే పేరు వింటున్నాను, నేను ఇంకా ఎలా చేయగలనమ్మా అంటుంది. తర్వాత శౌర్యం లోపలికి పంపించేసి, ఎంత ఖరీదైంది బాబు, నేను రోజు అంత పెట్టలేను కదా అంటే 650 అంటాడనమాట. అమ్మో అంతనా, నేను పెట్టలేను బాబు, మీరు దానికి కొంచెం దూరంగా ఉండండి అని నేనే మీకు చెప్పాను నిన్న. కానీ తన బాధ్యత మీకే అప్పగించి నేనే వెళ్ళాను, అందుకే నెమ్మదిగా మాట్లాడి చెప్తున్నాను మీకు. దాన్ని మీరు అలవాటు చేసుకోకండి, రోజు అంత నేను పెట్టలేను కదా, కొంచెం నేను ఎంతలో సాకగలనో అంతనే అలవాటు చేయాలి తనకి అని చెప్తుంది. ఎందుకండి మీరు పిజ్జా తిన్న దానికంటే కూడా ఎక్కువ గొడవ చేస్తున్నారు, ప్రతిదానికి మీరు ఇంతేనా, అర్థం చేసుకోండి. రోజు ఏం అడగదు శౌర్య, ఎప్పుడో ఒకసారి అడుగుతుంది, రోజు మనం మామూలుగా తినేటివి తింటాం కదా అందరము అని చెప్తాడు. తర్వాత శౌర్య వచ్చి, నా ఫ్రెండ్కి నువ్వు థ్యాంక్స్ చెప్పావా అమ్మ అంటే, నువ్వు తిన్నది నువ్వు కదా, నువ్వు చెప్పావా అంటుంది. నేను చెప్పాను, కానీ నీ పని తను చేశాడు కాబట్టి నువ్వు కూడా థ్యాంక్స్ చెప్పాలమ్మా అని చెప్తుంది శౌర్య. అప్పుడు దీప ఫస్ట్ టైం కార్తీక్కి శాంతంగా, చాలా శాంతంగా థ్యాంక్స్ చెప్తుంది. కార్తీక్ కూడా ఆశ్చర్యపోతాడు. ఇక తర్వాత నరసింహ ఇంట్లో నరసింహ, శోభ, వాళ్ళ అమ్మ అనసూయ అందరూ కలిసి మీటింగ్ పెడతారనమాట. అసలు సినిమాల్లో చూడడమే కానీ ఇంత ఆవేశాన్ని దీపలో ఫస్ట్ టైం చూస్తున్నాము అనేసి చాలా ఆశ్చర్యపోతారనమాట. శోభ వచ్చి ఇంకా పౌరుషం వచ్చేలాగా నరసింహం తిడుతుంది. ఏం చేసి చచ్చావని ఆడదలా వచ్చి నీ మీదకి రెచ్చిపోతూ ఉంటే నువ్వు మాత్రం ఏం చేసి చచ్చావు, కూర్చొని తాగుతున్నావు అనేసి తిడుతుంది. నేనేమి చేతకాక ఊరుకోలేదు, ఒకవేళ నేను దాన్ని ఏమైనా చేసి జైలుకి పోతే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారని ఇక్కడే ఆగిపోయాను అని చెప్తాడనమాట. అప్పుడు నరసింహ, అయినా నేనేం పాపని అలా చేయమని చెప్పలేదు, నా ఫ్రెండ్ క్యాబ్ డ్రైవర్ అక్కడ వేరే వాళ్ళని ఎక్కించుకుంటూ పోతుంటే అప్పుడు దీప తన కూతురు కనిపించకుండా చాలా భయపడిందంట, నేను దాన్ని అవకాశంగా తీసుకొని ఊరికే అలా ఫోన్ చేశాను, అసలు నేను చెప్పలేదు నా ఫ్రెండ్కి ఏమీ అంటాడనమాట. ఎందుకు అలా చేసి చచ్చావురా, ఒకవేళ నువ్వు చేయలేదంటేనే అంత స్వరూపం చూపించింది, నరికేస్తానంది, ఒకవేళ నిజంగా ఆ పని నువ్వు ఇంకా ఎప్పుడైనా చేసావంటే ముగ్గురిని నరికి చంపేస్తుంది, ఎప్పుడు తన జోలికి పోవద్దు అంటుంది అనసూయ. తర్వాత పారిజాతం శివనారాయణ దగ్గరికి వచ్చి, రేపు నా పుట్టినరోజు అండి, నేను రేపు ఏమడిగితే అది మీరు ఇవ్వాలని నాకు మాట ఇవ్వాలి అంటుంది. నువ్వేమడుగుతావో ఏమో నాకు అవసరం లేదు, డబ్బులు అయితే ఇప్పుడే తీసేసుకో అంటాడు. డబ్బులు కాదు, నేను అడిగే నేను కోరిక విన్నారంటే మీరు కూడా చాలా సంతోషపడతాడు, అది రేపే చెప్తానని మాట తీసుకుంటుంది ఆయన దగ్గర. తర్వాత శౌర్యకి దీప కొన్ని జాగ్రత్తలు చెప్తుంది. అమ్మతో తప్ప ఎవరితోనూ నువ్వు బయటికి వెళ్ళకూడదు, ఎవరు కార్యక్రమన్నా ఎక్కకూడదు, ఎవరు ఏం తినమన్నా తినకూడదు, నాకు మాట ఇవ్వాలి, ఊరికే నోటితో చెప్పడం కాదని ఒట్టు వేయించుకుంటుంది. తర్వాత కార్తీక్ వాళ్ళమ్మ కార్తీక్ని దీప గురించి సీరియస్గా అడగాలని వెయిట్ చేస్తూ ఉంటుంది. మరి అడుగుతుందో లేదో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.